ఓం నమ శివాయ. శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అని చాలామంది అంటుంటారు. అసలు ప్రసాదాన్ని తెచ్చుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి. దేవి, నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు, వేరొకరు తినరాదు అన్నాడు శివుడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలుస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ధ్వనిశ్చరుడు అని పేరు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకొని వెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్రం ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణ అధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. ఇది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము. దానిని మీరు గుడి ముందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలి పెట్టి వెళ్ళకూడదు. నంది మీద పెట్టడం కాదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమపావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రావిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు. చండీశ్వరుడు ఉంటాడు. ఉత్సవమూర్తులలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి 5వ స్థానం ఇచ్చారు. ఒకసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం, విష్ణువాలయం ఈ రెండు లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ.